హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే పెద్ద బాయిలర్ చికెన్ కర్రీ అనమాట. అయితే కుక్కర్లో చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, ఇంకా మీకు ఏమన్నా ఇష్టమైతే ఇంకా గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, ఆ స్పైసెస్ కూడా వేసుకోండి. మీ ఇష్టం అది. నేనైతే వేయలేదు, అంత మసాలా ఎందుకని వేయలేదు. దాల్చిన చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఒకసారి కలుపుకొని బాగా మంచిగా సాల్ట్, పసుపు కూడా వేసుకుని ఆనియన్ అదంతా మగ్గించుకోవాలన్నమాట బాగా. బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది అనుకున్నప్పుడు చికెన్ అనేది వేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ నేను చికెన్ వేసే క్లిప్ పోయింది, సో ఏమనుకోవద్దు. నేను చికెన్ వేసి బాగా కదిపి కొంచెం ఫ్రై చికెన్ కూడా కొంచెం దాని లోపల వాటర్ రిలీజ్ చేస్తుంది అన్నప్పుడు ఇంకొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ మరగటానికి వచ్చినప్పుడు నేను ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకుని ఆ కారం పచ్చి వాసన వస్తుంది కదా, పచ్చి వాసన మొత్తం పోయే వరకు కొంచెం బాయిల్ అవనిచ్చి తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోతుంది కదా, పోయిన తర్వాత నేను ఇదేంటి చికెన్ ఫ్రై చేశాను అనమాట. ఆ రోజే ఆ హండీలోనే వేసి మిగిలిన వాటర్ అంతా పులుసు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎగుర్చుకోవాలండి. ఇప్పుడు చికెన్ మనకి కావాల్సినట్టుగా ఉడికింది, అంతా ఓకే అనుకున్నప్పుడు గరం మసాలా వేసుకుని ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద అలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే అసలు కర్రీ అనేది సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది, వేరే లెవెల్. సో ఇదండి ఇవాళ మన వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.